తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి ధర్మ సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ కలిగిస్తున్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా చక్కటి ప్రశ్నని గురువు గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, ఈ రోజు నేను ఒక ధర్మ సందేహం అడగాలనుకుంటున్నాను. సాధారణంగా మనం ఇళ్లలో పూజలు చేస్తూ ఉంటాం. పూజ చేసినప్పుడు గంట కొడతాం, ఓకే, దేవుని మందిరంలో. అయితే గంట కొట్టే సమయం ఏదైనా ఉంటుందా? ఏ ఏ సందర్భాల్లో పూజలో గంటను కొట్టాలి? ఇదొక ప్రశ్న. అయితే అదే విధంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గంట కొడతాం, గంట ఉంటుంది. గంట కొట్టినప్పుడే మనం వచ్చాము అని భగవంతుడికి తెలుస్తుంది అంటారు కదా. అయితే ఆలయాల్లో కొట్టే గంట విధానం ఏమిటి? ఇట్లా కొట్టాలా, ఇలా రివర్స్ లో కొట్టాలా? ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది గురువు గారు. ఓకే, దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వండి. అంటే ఏం లేదమ్మా, చాలా సింపుల్. ఇక్కడ మరి గంట శబ్దం విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది కదా. ఓంకార శబ్దాన్ని విడుదల చేస్తుంది గంట. టంగ్ మన సౌండ్ వస్తుంది సార్, ఓంకార శబ్దాన్ని విడుదల చేస్తుంది. అయితే అందులో ఎక్కడా కూడా ఇలా కొట్టాలి ఇలా కొట్టాలనేవి పర్టికులర్గా ఇలాగ కొడితేనే మీకు పుణ్యం వస్తుంది, ఇలా కొడితే పాపం వస్తుంది అనేం లేదు. ఇలా కొట్టచ్చు, తప్పేం కాదు. ఇలాగే కొట్టాలి, మన వైపు కొట్టుకోవాలి. అదేదో ఆ మధ్య ఎవరో పెట్టారు ఏదో వీడియో, నోట్లు లెక్క పెట్టడం కూడా ఇలా లెక్క పెట్టాలి, ఇలా లెక్క పెట్టకూడదు. ఇవన్నీ పిచ్చి పిచ్చివన్నీ, ఇవన్నీ ఇలా కొట్టాలి, ఇలా కొడితే దేవుడిని కొట్టినట్టు ఉంటుంది, ఇలా కొడితే మాన కొట్టుకున్నట్టు, ఇవన్నీ పిచ్చి మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే గంట కొట్టినప్పుడు నేను ఈ గంట విషయంలో మోపీదేవి అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను. అసలు చాలా ఎక్కువసేపు వస్తుంది ఆ వైబ్రేషన్. ఇంకోటి ఏంటంటే ఎవరైనా గంట కొట్టినప్పుడు అక్కడ కూర్చొని మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, కుండల్ని కదిలినట్టు అనిపించేది, షట్చక్రాలు ఒక్కసారి యాక్టివ్ అయినట్టు అనిపించేది. అంటే ఏమిటి? ఆ గంట తయారీలోనే మనం కొట్టినప్పుడు తెలియకుండానే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అలర్ట్ అవుతాం మనం చూడండి, ఒక్కోసారి ఎవరో ఏదో దీంట్లో ఉన్నారు అని ఒకసారి మనం అనగానే టక్కన అలర్ట్ అవుతాం. అంటే ఏమిటి? అలర్ట్గా ఉండాలి అనేటువంటి భావనతో గంట కొడతారు. మనం అలర్ట్గా ఉండాలని దేవుడికి తెలియకపోవడమే మనం వచ్చిన విషయం. కాకపోతే ఏంటంటే ఒకసారి ఒక గంట కొట్టి మనం అలర్ట్గా ఉండి మనస్ఫూర్తిగా చెప్పుకుంటాం ఆ కోరికని కావచ్చు, మనకున్న బాధని కావచ్చు. అదేవిధంగా ఇంట్లో హారతిస్తూ కూడా గంట కొడుతూ ఉంటారు చాలా మంది. అంటే హారతిస్తూనే కొడతారు సర్వసాధారణంగా. కొంతమంది ఏమో నైవేద్యం పెట్టేటప్పుడు కూడా కొడతారు, కానీ అక్కర్లేదు. హారతి ఇచ్చేటప్పుడు మంగళహారతి అంటే మంగళకరమైనటువంటి శబ్దాన్ని విడుదల చేస్తుంది ముఖ్యంగా గంట. ఆ గంట మనకి విన్నప్పుడు చూడండి, మనకేమి కర్ణకఠోరంగా ఏమి ఉండదు, వినసొంపుగానే ఉంటుంది. అంటే ఏమిటి? మీకు అక్కడ పాజిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తుంది కాబట్టి గంట పెడతారు. అంతేకాని దాన్ని ఇలా కొట్టాలి, సైడ్ కొట్టాలి, ఈ సైడ్ కొట్టాలి అక్కడ. అయితే ఆంజనేయ స్వామి హనుమంతుడి తోకకి కూడా గంట ఉంటుంది, దాని వెనక ఏమన్నా రహస్యం ఉందంటారు? హనుమంతుడి తోక ఉన్న గంటకి రాముడు చేసిన ప్రతిజ్ఞకి సంబంధం ఉంది. రాముడు చేసిన ప్రతిజ్ఞ? శ్రీరామచంద్రమూర్తి ఏం చేస్తాడంటే, యుద్ధానికి వెళ్లే ముందు ఎంతమంది అయితే వెళ్తున్నామో అంతమంది రిటర్న్ మనం వస్తాం, ఎవ్వరికి ఏమీ కాకుండా నేను చూసుకుంటానని చెప్తారు, ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ రకంగా యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏమవుతుందంటే మరుగుజ్జి కోతులు కొన్ని ఉంటాయి ఆ యుద్ధంలో. ఒకసారి ఆ యొక్క కుంభకర్ణుడు ఒక పెద్ద పెద్ద గంటలు ఉన్నటువంటి ఆ యొక్క రథంతో వచ్చి అందులోంచి ఒక గంట ఊడిపోయి మరుగుజ్జు కోతుల మీద పడిపోతుంది. 1000 మరుగుజ్జు కోతులు దాని కింద ఉండిపోతాయి. ఉండిపోయినప్పుడు అవన్నీ మాట్లాడుకుంటాయి, అయ్యో అనవసరంగా వచ్చాము, మనం దీని కింద ఇరుక్కుపోయాము, వీళ్ళేమో మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మన వైపు అసలు ఎవరు చూడట్లేదు, అనవసరంగా వచ్చాము, అది ఇది అని మాట్లాడుకుంటుంటే అందులో అంటే వృద్ధురాలుగా ఉన్నటువంటి ఒక కోతి, ఇవన్నీ కాదు, మనం రాముడిని నమ్ముకున్నాం, మనం రామనామస్మరణ చేద్దాం అని రామనామస్మరణ చేస్తూనే ఉంటారు. అంతలో యుద్ధం అంతా ముగిసిపోతుంది. మనకి అక్కడ పట్టాభిషేకం, విభీషణుడికి పట్టాభిషేకం కూడా అయిపోతుంది. అంతా అయిపోయాక అడుగుతారు రామచంద్రమూర్తిని, స్వామి మీరు ఒక మాట ఇచ్చారు, ఒక్కరు కూడా ఇబ్బంది పడరు, మళ్ళీ ఎంతమంది ఉన్నాం అంతమంది ఉంటాం యుద్ధం అయిపోయేసరికి అని మరొకసారి చూసుకుందామని చూస్తే 1000 మంది తగ్గుతారు. 1000 మరుగుజ్జు కోతులు తగ్గాయి. ఎక్కడికి వెళ్ళని బయలుదేరుతాడు ఆంజనేయ స్వామితో సహా. రామచంద్రమూర్తి బయలుదేరి చూసేసరికి రామనామస్మరణ వినిపిస్తుంటుంది దాని కింద నుంచి. హనుమానం ఇలా చూడంగానే ఈ తోకతో ఆ గంటను లేపుతాడు ఆంజనేయ స్వామి. లేపి దాని కింద ఉన్నటువంటి అవి బయటకు వస్తాయి, అవి రామనామస్మరణ చేస్తూ ఉంటాయి.
అందుకని అప్పటి నుంచి ఏంటంటే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని చెప్పడానికి నిదర్శనంగా నీ గంట ఉంటుంది తోకకి. రాముడి ప్రతిజ్ఞకి గంటకి. తోకంటే ఏదో కాదు, ఆంజనేయ స్వామి సాక్షాత్ శివస్వరూపం. తోక ఈజ్ అమ్మవారు, యాక్చువల్గా అమ్మవారు కాబట్టి ఆ నిదర్శనంగా తోక ఉంటుంది. అది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు సింధూరంతో అభిషేకం చేస్తారు. అది కనుక సింధూర లేపనాన్ని కూడా పూస్తారు. అది మనం ధరిస్తే చాలా మంచిది, భయాలు ఉండవు అంటారు కదా. ఎందుకు సింధూర లేపనమే చేస్తారు హనుమంతుడు? దీనికి సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి శాసనం చేశాడు దీని గురించి. ఎలా అంటే ఒకసారి అమ్మవారు సీతా అమ్మవారు సింధూరం ధరిస్తుంటుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి అడుగుతారు అమ్మవారిని, అమ్మ నువ్వేమిటి అసలు ఇదేమిటి ఎందుకు ధరిస్తున్నావు అంటే, శ్రీరామచంద్రమూర్తికి అత్యంత ప్రియంగా అవుతాం ఇది కనుక ధరిస్తే అని చెప్తుంది అమ్మవారు. చెప్పినప్పుడు ఓహో అమ్మవారు కొంచెం సింధూరం పాపిటి మీద చేస్తేనే శ్రీరామచంద్రమూర్తికి అంత ప్రీతికరమైన వాళ్ళగా మారుతావంటే ఇంకా ఒళ్ళంతా పూసుకుంటే ఎలా ఉంటుందని చెప్పిన ఒకసారి ఏం చేస్తారంటే ఆయన ఆంజనేయ స్వామి వారు అయోధ్య నగరంలో సింధూరం అమ్మేటువంటి దుకాణానికి వెళ్ళి బాబు ఒక బస్తాడు సింధూరం ఇవ్వు అంటాడు. అయ్యయ్యో ఆంజనేయ స్వామి వారు మీరు అడగడం నేను ఇవ్వడం తీసుకోండి అంటాడు. అలాగే ఒక నూనె కొట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక నూనె తీసుకుంటాడు. వీళ్ళిద్దరూ ఆంజనేయ స్వామికి ఇచ్చారో లేదో లోపలికి వెళ్ళి చూడగానే ఆ బస్తాల్లో ఉన్న సింధూరం అంతా వజ్రవైడూర్యాలుగా మారిపోతుంది. అంటే ఆంజనేయ స్వామి అడుగు పెట్టాడు కదా, మంగళుడు కదా, ఆ రకంగా తీసుకొని మొత్తం పులుముకుంటాడు సింధూరాన్ని. రాముడి దగ్గరికి వెళ్తాడు. రామ అని చెప్పారంగా మొట్టమొదటిగా చూసి అరే ఎవరు ఇరా అనుకుంటాడు, కానీ మళ్ళీ వెంటనే అనుకుంటాడు ఇంత మాధుర్యంగా ఇంత ప్రేమగా ఇంత భక్తిగా పిలిచేది ఆంజనేయ స్వామి ఒక్కడే, రాముడి పేరు అంత మాధుర్యంగా పలుకుతాడు అతను. అని ఏమిటి హనుమ ఇదంతా ఇలా పూసుకున్నావు ఏమిటి అంటే, స్వామి నేను సీతామహాతల్లిని అడిగాను, ఆవిడ సింధూరం పెట్టుకుంటుంది, సింధూరం ధరిస్తే నువ్వు ఎంతో ప్రీతిపాత్రంగా వాళ్ళకి ఇంకా దగ్గర అవుతావంట కదా, నా రాముడు నాకు ఇంకా దగ్గర అవ్వాలని నేను మొత్తం పూసుకున్నాను అందుకే అన్నప్పుడు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ రోజు నుంచి ఒక శాసనం చేస్తాడు. ఏంటంటే ఎవరైతే శనివారం నాడు ఆంజనేయ స్వామి విగ్రహానికి సింధూర లేపనం చేస్తారో వాళ్ళకి శని బాధలు ఉండవు. మనకి క్రోధినామ సంవత్సరం కదా, ఇప్పుడంతా మంగళుడు ఆధిపత్యం, అందుకే గొడవలు ఇవన్నీ అవుతుంటాయి, చాలా డేంజరస్ యుద్ధాలు గొడవలు అన్ని గందరగోళం ఉంటాయి, యుద్ధం అని చెప్పుకున్నాం. ఎటువంటి ఇబ్బంది జనాలకు రాకుండా ఉండాలంటే ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా వీలైనంత మటుకు శనివారాలు సింధూర లేపనం చేస్తాయి. ఓన్లీ క్రోధినామ సంవత్సరం అని కాదు, ఏలినాడు శని దోషం పోతుందని చెప్పబడింది అందులో. ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమ శని, శని మహాదశ నడుస్తుంది, శని రాసుల్లో ఎక్కువ గ్రహాలు ఉండి శని పోర్ట్ఫోలియోస్ ఎక్కువ చెందుతాయి. అటువంటి అన్నీ కూడా ఈ సింధూర లేపనం చేయడం ద్వారా పోతుంది. ఆనాడు శ్రీరామచంద్రమూర్తి శాసనం చేసినట్టుగా పరాశర సంహితలో ఉన్నటువంటి అంశం ఇది. ఇదేదో మనం ఊరికనే చెప్పుకున్న కథ కాదు, ఇది పరాశర సంహిత నుంచి వచ్చింది. అయితే చిన్న పిల్లల్లో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకోవాలి, పెట్టుకుంటే భయం ఉండదు అని లేదు. అడిగారు కదా, ఇప్పుడు ఆంజనేయ స్వామి అవతారం ఎలా వచ్చింది, దేవతలందరూ అడిగారు, అయ్యా ప్రతిసారి ఎవడో రాక్షసుడు వస్తాడు, ఏదో నెగిటివ్ ఎనర్జీ జనాలను ఇబ్బంది పెడుతుంది, ప్రతిసారి అవతారం దాల్చడం అంటే కాదు కదా, అప్పుడు ఏమిటి అన్నప్పుడు అప్పుడు ఆ యొక్క మహావిష్ణువు ఆయనలోంచి కొంత శక్తి అందరు దేవతల నుంచి వచ్చేటువంటి శక్తిని తీసి ఈశ్వరుడికి ఇవ్వడం, తద్వారా ఆంజనేయ స్వామి యొక్క ఇది అవతారం జరిగింది కదా. అందుకని భూత ప్రేత పిశాచాదికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళగానే వెళ్ళిపోతాయి. సో అద్భుతమైన శక్తి మనకు వస్తుంది. సో ఆంజనేయ స్వామి బొట్టులో అంత మహత్యం ఉంది, అంత మహత్యం ఉంది. చాలా 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 చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి గంటకు సంబంధించి విషయ పరిజ్ఞానాన్ని ఇస్తూనే అదేవిధంగా హనుమంతుడి బొట్టు, ఆంజనేయ స్వామి బొట్టు, ఆ సింధూర లేపనానికి సంబంధించి అద్భుతమైన విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించారు కదా గురువుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.